నేను కరెక్ట్గానే వచ్చానయ్యా. ముందుగా అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు మాటూరి హనీష్ యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు నేతాజీ వృద్ధాశ్రమం వృద్ధులకు ఆహారం అందించడం జరుగుతుందండి. మాటూరి హనీష్ ఇటువంటి పుట్టినరోజు 200 ఏళ్ళు ఆరోగ్యాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో మరియు మీ అందరి ఆశీస్సులతో సంతోషంగా జరుపుకొని మన అమ్మాయి నుంచి మరి వారి కుటుంబ సభ్యుల నుంచి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఒక్కసారి మీ అందరూ చప్పట్లతో అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి హనీష్ యొక్క తల్లిదండ్రులైనటువంటి అపర్ణ గారు, అలాగే శివతేజ గారు, అలాగే వాళ్ళ మామయ్య, అలాగే మన ఫౌండేషన్ సభ్యుడు వంశీరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్రతి ఒక్కరు ఇలాగే మంచి మనసుతో ముందుకు వస్తే మన ఫౌండేషన్ నుంచి నిత్యం సేవా కార్యక్రమం నిర్వహించడానికి మేము కూడా అమ్మాయి పరిస్థితి అందుబాటులో ఉండాలని తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచినం. సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలాన్నడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు, కోల్పోయిన కాలాన్ని.